అండి అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా లేదంటే క్రికెట్. బట్ సినిమాలో కూడా ఎన్ని జోనర్స్ ఉన్నా కూడా హారర్ జోనర్ అంటే అమ్మో నాకు భయం అని అంటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు అరే కలిసి హారర్ చూద్దాంరా అని అనుకుంటాం. లేదా పక్కన పేరెంట్స్ని పెట్టుకునైనా చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు. హారర్ జోనర్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఇలా మనందరినీ ఎగ్జైట్ చేయబోతున్న మూవీ జిన్. ఈ మూవీ December 19th రిలీజ్ కాబోతుంది అండ్ మనందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో అసలు ఈ జిన్ ఏంటి? జిన్ గురించి చిన్న ఉన్నప్పుడు బోలెడన్ని స్టోరీస్ విన్నాను నేనైతే. అసలు ఈ జిన్ అనే థాట్ ఎలా వచ్చింది డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి, అండ్ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు తెలుసుకోవడానికి నేను ఈరోజు జిన్ టీమ్ని కలవడానికి వచ్చేసాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అమిత్ గారు మాట్లాడారు చూడండి, మీలాగే ఫస్ట్ క్లాస్ మాట్లాడారు. డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? రామ్ గారు అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ గౌడ గారు, మీరు ఇంకా ఇలా బోల్డ్ అని సినిమాలు ఇక మొదలు అన్నట్టు బోల్డ్ అని తీయాలని కోరుకుంటున్నాను. పర్వేష్ గారు, ట్రైలర్లో ఏంటండి అలా భయపడ్డారు, అన్నీ జరిగిపోయాయిగా. సో నైస్. అంటే యాక్చువల్లీ సార్ కొద్దిగా భయపడుతున్నారు, తెలుగులో ఇది ఏం మాట్లాడుతుంది ఏం చెప్తుంది నాకు అని. తెలుగు వచ్చి రాని అర్థం కానట్టుందా? లిటిల్ బిట్ ఐ అండర్స్టాండ్ బట్ 100% ఐ విల్ నాట్ అండర్స్టాండ్. నో ప్రాబ్లం. 100% నాకు కూడా తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. అలా కలిపేద్దాం ఈరోజు. అండ్ భార్గవ్ గారు, హార్టీ వెల్కమ్. అండ్ మీరు మన వాళ్ళే, తెలుగు సీరియల్ చేస్తూ ఉంటారు, మన యాక్టరే అయినా. సో జిన్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 19th. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఫస్ట్ ఎవరి మాటలో ఇంతమంది అబ్బాయిల్లో నేను హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నాను అయ్యా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, 19th రిలీజ్ అవుతుంది. సరే డైరెక్టర్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. కొత్త టీము, అందరూ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని వచ్చాము. 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది ఎంటర్ తెలంగాణ, ఆంధ్ర స్టేట్కి. మీ బ్లెస్సింగ్ మాకు కావాలి, మీ వచ్చి మా మూవీ చూడండి అని ఒక మాటలో చెప్తాను. మేడం ఏం అడుగుతారో దానికి ఆన్సర్ చేయాలి. నైస్ సార్. ఎంతమంది అబ్బాయిలు వచ్చారు ఈరోజు ఇంటర్వ్యూకి? ఒక్క అమ్మాయిని కూడా తీసుకురాలేదండి సార్. నన్ను హైలైట్ చేద్దాం అనుకున్నారా ఈరోజు ఇంటర్వ్యూలో? లేదు మేడం, మా మూవీలో హీరోయిన్ లేదు సార్. ఒక్క మాట చెప్పింటే నేను చేసేదాన్నిగా హీరోయిన్గా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అవకాశాలు? లేదు మేడం, మా మూవీలో హీరోయిన్ వద్దని పెట్టలేదు మేడం. మూవీకి హీరోయిన్ వద్దు కానీ ఇంటర్వ్యూకి మాత్రం అమ్మాయి కావాలి. అయ్యయ్యో. ట్రైలర్ గురించి మాట్లాడదాం. సో ట్రైలర్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? एक्चुअली मैडम इस मूवी का कंप्लीट स्टोरी मैं लिखा हूँ. एक्चुअली कंप्लीट स्टोरी उसके अंदर हम जब प्लान कर रहे थे, जब हम स्टोरी में कौन सा कैरेक्टर डिवाइड करना क्या करना करके, तब उसमें 2 कैरेक्टर बहुत वेटेज था. एक जो सर अमित सर जो किए हैं वो कैरेक्टर बहुत वेटेज था. उसके लिए हमको वैसा ही कैरेक्टर चाहिए था. हम फाइनल भी नहीं किए थे, तो उसके बाद वो हमको ऐसा कोइंसिडेंटली कहीं मिले, तो ऐसा बात करते एक्चुअली टी शॉप में मिले हो. టీ కొట్టులో? టీ కొట్టులో సినిమాలు కూడా అయిపోతున్నాయి భయ్యా. సో నైస్. वहां पर उनका फेस एंड वो कैरेक्टर के लिए वो ही कर सकते हैं और कोई नहीं कर सकता, क्योंकि वो मैं इमेजिनेशन में मैं जो लिखा था उसे सूटेबल जैसा वो मिल गए, तो उनको कैरेक्टर वो फिक्स किया. ये अपोजिट मेरा जो कैरेक्टर है, ये पॉजिटिव कैरेक्टर है मेरा, उनका भी पॉजिटिव कैरेक्टर है. ठीक है, पॉजिटिव आपके लिए, नेगेटिव उनके लिए? नहीं वैसा नहीं है. नेगेटिव उनके लिए नहीं है, दोनों पॉजिटिव कैरेक्टर है, दोनों वेटेड कैरेक्टर है. कौन सा भी आपको ऐसा ऊपर नीचे नहीं होगा. अप टू एंडिंग ऑफ द मूवी दोनों वेटेज उतना ही जाता है. सर इतना लिखने पर एक बार हीरोइन के बारे में आपने क्यों नहीं लिखा सर? దయచేసి ప్రేక్షకులు క్షమించాలి, సార్కి హిందీ వస్తుంది. సో ఎడిటర్ భయ్య కింద తెలుగు, నేను కొద్దిగా మేనేజ్ చేస్తున్నా సార్తో. यस, एक्चुअली हीरोइन हम डालना चाहिए था, लेकिन सब्जेक्ट के लिए वो हीरोइन नेसेसिटी नहीं लगा. एक्चुअली सब्जेक्ट नहीं पूछ रहा था. हम बीच में गाना डालो और हीरोइन को डालो, जो कलरफुल के लिए हम नहीं किए. वी एक्चुअली we are going to show original world of the jinn. Oh, okay. We are not showing imagination. ऐसा story हम बनाया नहीं. ये एक dark level of jinn जो हम jinn बोलते हैं, उसमें positive भी है, negative भी है. So it's real story, yeah? It's not real, based on real. जो मेरे आंखों से जो देखा हूँ, మీరు చూసిందా? जो मैं देखा हूँ वो फिल्म में मिलेगा. ऑलमोस्ट 85%. ఓ మై గాడ్. అయితే పర్వేజ్ గారు ఎక్స్పీరియన్స్ చేసిన
ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసింది ఉందో రియల్ లైఫ్లో అది ఆల్మోస్ట్ తీసారనమాట. yes yes సో నైస్ అండి. అమిత్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్. 75 అవార్డ్స్, యద్భావం తద్భావత్లో ఆల్మోస్ట్ మీరు 3 క్యారెక్టర్స్, మీరే 3 రోల్స్ ప్లే చేయడం అనేది అద్భుతం. సో ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుందినా జిన్ ఆర్ యద్భవం తద్భవతి. ఓవరాల్గా ఒక యాక్టర్గా అండ్ అలాగే జిన్ గురించి అవార్డ్స్ రావడం అనేది ఆర్టిస్ట్ ఒక రికగ్నైజేషన్. సో జిన్ గురించి ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. హీ కుడెంట్ కంప్లీట్ ద హోల్ స్టోరీ యాక్చువల్లీ, వేర్ హీ సా మీ ఇన్ ద టీ షాప్. So we have a tea adda, like we get together over there. We have some friends and all. And he started seeing me, observing me. Suddenly, all of a sudden, and I could see that he was observing me. Okay, one time he observed, fine, chalo, somebody's, even I'm actor over there, and people observe, they wish, they say hi, hello. He was observing me continuously. Then I started getting doubt, like, he's not that type, that type of guy. Then he approached me and said, we are doing so and so movie. I am the story writer. కొంత తెలుగులో కూడా మాట్లాడొచ్చుగా. అది మిక్స్ అవుతుంది. పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. యోచనం చేసి మాట్లాడాలి. ఓకే. స్లో అవుతుంది, ఫ్లూయెన్సీ లేదు. ఓకే, ఫ్లూయెన్సీ లేదు. సో దయచేసి క్షమించండి. సో then he approached and said, like, we are doing a movie, Jin, and ఒక మెయిన్ రోల్ ఉంది. You have to do it. Like, fine. And that's when this role happened. It's very good role and very powerful role. నా గురించి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అవకాశం వాట్ టు సే వచ్చింది. అండ్ ఈ మూవీలో యాక్చువల్గా జిన్ ఎవరు? జిన్ మూవీ చూడాలి మేడం మీరు. కదా, ఏంటో అన్ని క్యూరియాసిటీ వస్తుంది. మాట్లాడు. అమ్మో, నాకు ముందు దయాలంటే నిజంగానే భయం బాబోయ్. అండ్ భార్గవ్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అన్ని తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరుగా నమస్కారం. అండ్ ఈ జిన్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను తను ఇద్దరు రూమ్మేట్స్. ఓకే. మేమందరూ 2019 నుంచి కన్నడ మూవీ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంటర్ అయ్యాము. సో చిన్న క్యారెక్టర్ చేసుకుని, సైడ్ రోల్స్ చేసుకుని అలా వస్తున్న టైంలో వీడికి ఒక కళ వచ్చింది. సో ఆ కళని మిడ్ నైట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు రైట్ చేయడానికి. లేదు, వీ కాలింగ్ మామ ఇలా కళ వచ్చిందిరా, చాలా బాగుంది, ఒకే థ్రెడ్ దొరికింది, దాన్ని బిల్డ్ చేయాలి అన్నాడు. సరే మామ బిల్డ్ చేయి. ఆ టైంకి లాక్డౌన్ పడింది. అంటే లైక్ అందరికీ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. మాకు కొంచెం ఏంటంటే లాభం కూడా అయింది. సో ఆ టైంలో మొత్తం స్క్రిప్ట్ రాసేసాడు. సో నేను కాల్లో, వాడు కాల్లో, ఇద్దరు గంటల కొద్దీ మాట్లాడుకొని, ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్తో కూడా అంత మాట్లాడరు మీరు, అలా ఏం మాట్లాడుకుంటున్నారు. సో రాసి మనమే డౌట్ అడుక్కొని, మనమే సాల్వ్ చేసుకుని, ఇలా అయితే ఏంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని రాసుకొని, సో ఇలా డౌట్ రైజ్ అయితే దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి కదా, హౌ టు కన్విన్స్ ద ఆడియన్స్, ప్రతి ఒక్కడు చేసుకుని ఒక రఫ్ చేసుకుని తర్వాత మేము డైరెక్టర్ రామ్ సార్కి అప్రోచ్ అయ్యాం. సో ఫస్ట్ రామ్ సార్కి అప్రోచ్ అయ్యేటప్పుడు నేను లేదు, వీడియో వెళ్ళాడు, రామ్ సార్కి చెప్పారు. సో రామ్ సార్ వచ్చి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ ద మూవీ అండ్ సడన్ గా వెతికారు. ఆ టైంలో కరెక్ట్ గా నిఖిల్ సార్ దొరికారు. సో జిన్ హెల్ప్ చేసిందేమో, ఐ హోప్ సో. సో అలా మా ప్రొడ్యూసర్ గారు దొరికారు. సో ఇమీడియట్లీ అయింది, ఫోన్ వచ్చింది, మామ ఆల్ సెట్, వెళ్ళాలి మేము అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, దట్స్ సో నైస్. అండ్ మొత్తానికి జిన్ అయింది. మరి క్యారెక్టర్స్ ఇవన్నీ యాక్చువల్లీ మీరంతా సెట్ చేసుకొని ప్రొడ్యూసర్ కూడా వచ్చేసాడు మీ ప్రాజెక్ట్లోకి, అంతే కదా? అండ్ 19th మేము చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాం. మరి ఇవన్నీ జరిగినప్పుడు మరి మ్యూజిక్ ఎవరు చేశారు? అలెక్స్ అని కొత్త. ఓకే, మ్యూజిక్ కూడా ట్రైలర్ చూసినప్పుడు అదిరిపోయింది. అండ్ మీ జిన్ను ఇటు రా అని పిలుస్తుంది, చాలా ఏమంటారు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అయితే నాకు అర్థమైంది. అండ్ మీరు ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు బేసిక్గా మీ క్యారెక్టర్, లేకపోతే మీరు మీ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నప్పుడు బేసిక్గా మనం ఒక సెట్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ని ఊహిస్తాము, ఆ క్యారెక్టర్లో లీనం అవుతాం కదా. ఇంటికి వెళ్ళినప్పుడు మీతో పాటు జిన్ వచ్చినట్టు, లేకపోతే మీ బిహేవియర్ ఏదైనా మారినట్టు అట్లా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయినా ఇన్ జనరల్గా? ఇన్ జనరల్ దట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు.
క్యారెక్టర్ గురించి హోంవర్క్ చేసినాం. ఓకే. We have to do homework for our character. I think he had some experiences. మీరా? చాలా. ఏమైంది? అంటే మేము షూట్ చేసేటప్పుడు నైట్ షూట్ మేడం, ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మార్చ్ డే షూట్ చేస్తున్నాము. ఒక జిన్ వచ్చే ఒక షాట్ ఉంది. అంటే అందరిను లోపల తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈయన వచ్చి క్యారెక్టర్ చెప్తారు అది వచ్చింది జిన్ అని. ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్ కెమెరా ఆఫ్ అయిపోయింది. నిజంగానా? విత్ ఇన్ సెకండ్, మినిమం 1.5 hour కెమెరా ఆన్ అవ్వట్లేదు. కొత్త కెమెరా, అప్పుడే ఒక 5,000 hours ఏమో పోయింది అంతే. కొత్త కెమెరాని తీసుకున్నాము. 1.5 hour నో కెమెరా ఆన్. అన్నీ చేసాము, ఏసీలో పెట్టాము, అన్నీ పెట్టాము, అవ్వట్లేదు. 1.5 hour అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళి ఆన్ చేస్తే ఇమీడియట్గా ఆన్ చేయండి. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా అయినాయి, మా ఆఫీస్లో కూడా అయినాయి. అవునా? మా ఆఫీస్లో మా అసిస్టెంట్స్ అన్నీ బయట పడుకునేటప్పుడు ఎవరో వచ్చి డోర్ అందరూ పడుకుంటారు. మేము వచ్చి నైట్ 2:30 వచ్చాం షూటింగ్ నుంచి, వచ్చి నైట్ పడుకున్నారు, టెర్రస్లో పడుకున్నారు. ఎవరో మా ఫ్రెండ్ రూపంలో వచ్చి నేను జిన్ వచ్చానని చెప్పి అలాగని చాలా ఎక్స్పీరియన్స్. అలాగని ఇప్పుడు కూడా అవుతున్నాయి. అవునా? వాడు సడన్గా రెండర్ పెట్టేటప్పుడు సడన్గా సిస్టమ్ ఆఫ్ అయ్యేది. సడన్గా ఏదేదో చేసేటప్పుడు పర్టికులర్గా చేసుకుంటాను మేడం. అంటే అన్ని రెండర్ పెట్టుకుని తీసుకెళ్తాను, అప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అవుతుంది. నేను పర్ఫెక్ట్గా రెండర్ పెట్టుకుని పోంటానా, నెక్స్ట్ అక్కడ పోయి ఇంకేం ప్లే చేయాలి, అప్పుడు అది రాదు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది మా దగ్గర, ఎప్పుడు సెకండ్ ఆప్షన్లో ఉంటాను నేను. ఫస్ట్ ఆప్షన్ అవ్వలేదంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ అది ప్లే అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ ప్లే అవ్వదు. అంటే ఇలా చాలా ఉన్నాయి. మా ఎంటైర్ 3 years అయింది మా మూవీ స్టార్ట్ చేసి, చాలా ఉన్నాయి. దయచేసి జిన్ గారు ఎక్కడున్నా, బేసిక్గా మా ఫ్రెండ్స్ అందరికీ తాగే జిన్ తెలుసు, ఇప్పుడు ఫస్ట్ టైం జిన్ అనేది కూడా తెలుస్తుంది. అంటే మీ గురించి చాలా స్టోరీస్ విన్నాం. బేసిక్గా అన్ని దయ్యాలలో, అంటే అన్ని మంచి దయ్యాలలో జిన్ను చాలా మంచి దయ్యము, జిన్ను వరాలు ఇస్తుందని నిజంగానే టాక్స్ నడుస్తుంటాయి. ఆ జిన్ను మీకు మంచి వరాలు ఇవ్వాలని, సినిమా హిట్ అవ్వాలని, ఏదో అద్భుతం జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ప్రాసెస్లోనే జిన్ మీతో ట్రావెల్ అవుతుంది కాబట్టి సినిమా ప్రొడ్యూస్ అయ్యి, రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు బోల్డ్ అంతా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్తే మాత్రం నాతో పాటు మా ఇంటికి రాకు, చెప్పేస్తున్నాను నీకు. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఈ మూవీ ఓకే చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ టైం వచ్చి మా డైరెక్టర్ నా ఫ్రెండ్ వీళ్ళు ఓకే వచ్చి స్టోరీ చెప్పారు. అప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉండే ఆ స్టోరీలో, అందుకే నచ్చేసి సరే ఓకే చేద్దామని. నాకు ఫస్ట్ నుంచి చేయాలనుకుంటుండే, మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటుండే. ఆ టైంలో వచ్చి స్టోరీ చెప్పారు, కొత్త కాన్సెప్ట్ ఏమో వర్కౌట్ అవుతుంది అని అట్లే ఓకే చేసి అట్లే స్టార్ట్ చేస్తాం. నైస్. అండ్ మనం చైల్డ్హుడ్లో కూడా అంటే హారర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం, ఇది ఈ హారర్ మూవీ వచ్చిందా, ఆ హారర్ మూవీ వచ్చిందని. సో మీ లైఫ్లో మీరు చూసిన ది బెస్ట్ హారర్ మూవీ ఏంటి? అలా అందరూ చెప్పండి. ఎగ్జాసిస్టా? కాంజరింగ్. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి తర్వాత? ఎక్స్పీరియన్స్ చేసేది ఆర్జీవి ఒక డైరెక్షన్ ఫిలిం రాత్. After watching that, literally there was like, I used to feel scared going in the dark. I mean, that making style was so good. ఓకే, నైస్. అంటే ఆర్జీవి గారికి నాకు చిన్న వైరల్ ఇంటర్వ్యూ ఉంది, అందుకే మీరు ఆర్జీవి గారు అనగానే అబ్బా ఇక్కడ కూడా ఆర్జీవి గారి పేరు వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. పెద్ద ఫ్యాన్ మీరా? ఆర్జీవి అంటే పెద్ద ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్. ఓకే, నైస్. నెక్స్ట్ మీరు చూసిన హారర్ మూవీ? నేను చిన్నప్పుడు ఫస్ట్ చూసిన హారర్ మూవీ వచ్చి లైక్ అప్పుడు VCR అని వచ్చేది. సో క్యాసెట్ వేసి చూసే అప్పుడు మా మామ, మేనమామ వచ్చి వేసాడు ఇంగ్లీష్ మూవీ అని, ఈవిల్ డెడ్. సో అది చూసి దగ్గర ఒక 2 days ఫీవర్ వచ్చింది. అదొకటే నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ గా తెలిసింది. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఒక ఏజ్ వచ్చాక అన్ని చూసాము, అంత భయం ఏం లేదు. ఫస్ట్ నేను చూసి భయపడింది ఈవిల్ డెడ్, అప్పుడు 5 or 6 years అప్పుడు నేను. సో మీరు స్టోరీస్ రాస్తూ కూడా ఉంటారు కదా, సో మీతో ట్రావెల్ అయిన సినిమా మూవీ ఏంటి? एक्चुअली मैडम आई एम नॉट अ हॉरर मूवी लवर एक्चुअली. इज इट? मेरे को हॉरर मूवी पसंद नहीं, मैं देखता नहीं ज़्यादा. मैं ये सब्जेक्ट लिखने के लिए मेरा एक प्रोसेस है.
मैं जब गांव गया था हम्म, उस दिन सुबह टिफिन करके जब मैं सोया था, हम्म, सोने के बाद मुझे एक ड्रीम पड़ता है, हम्म, एक छोटा सा ड्रीम। हम्म, तो वो ड्रीम से मैं आंखें खोलता हूँ, पूरा डर गया था मैं। हम्म, मेरे मदर आके क्या हुआ करके पूछे, कुछ नहीं, एक पेपर और पेन लेके लिखने लग गया मैं वहीं पे। जो सीन जो लिखा वो मूवी में है, ओके, ठीक है। वो सीन इतना प्रोवोक किया, मैं उसी दिन इंटरवल एंड क्लाइमैक्स लिख दिया। ओ, वो पता नहीं Okay. ऑटोमेटिक वो आ गया माइंड में। हम्म, उसके बाद अभी इसको मूवी बनाना है, कैसा बनाना है, सीरीज बनाएंगे या मूवी बनाएंगे, क्योंकि मूवी स्टोरीज हम ऑलरेडी एक लिख के रखे थे, वो इट्स नॉट गोइंग गुड। प्रोड्यूसर का प्रॉब्लम ऐसा नहीं मिल रहा था, तब मैं और ये मिलके ही वो स्टोरी बिल्ड किए थे। तो ये स्टोरी ऐसा प्रोवोक किया मेरे को कि इमीडिएटली मैं उसी दिन ऑलमोस्ट इंटरवल कट क्लाइमैक्स वो एक सीन लिख दिया मैं। उसको कैसा कनेक्शन बनाना है, क्या बनाना है, इसके लिए मैं स्टार्ट किया एक हॉलीवुड मूवीज देखना स्टार्ट किया, क्योंकि वहां पर कनेक्शंस बहुत अच्छे रहते हैं। फैक्ट बोल रहा हूँ, अभी हमारे इंडिया में भी जो मूवीज रिलीज हुए हैं 1920 है, उसके अंदर आप देखो एंटायर मूवी तुमको हॉलीवुड लगेगा। क्लाइमैक्स में भगवती हनुमान चालीसा बोलते हैं, मतलब द पावर ऑफ हनुमान चालीसा मूवी देखने के लिए आपको हॉलीवुड जैसा लगेगा, लेकिन लास्ट में प्रीस्ट भी हाथ छोड़ देते हैं लास्ट मोमेंट में, और उसका हस्बैंड आके क्या करता है, हनुमान चालीसा कान में बोलने स्टार्ट करता है। तो दैट्स द पावर ऑफ हनुमान चालीसा, वो मूवी का पावर है हनुमान चालीसा। सो ऐसे सब कंटेंट्स मैं देख के मोर देन 150 मूवीज देखा हूँ मैं हॉरर, बिकॉज ऑफ आई वांट टू राइट स्टोरी। वो 150 मूवीज में नहीं रहना जो मैं लिख रहा हूँ, उसमें देख के उसका डिफरेंट बनाएंगे करके नहीं बनाया। जो मैं लिखा हूँ वो पूरे मूवी में उसमें का 1% भी कहीं पे भी कॉपीड नहीं लगना। సో ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యి ఉన్నాయో అన్ని మూవీస్ లో ఉన్న సీన్స్ ఏవి ఇందులో లేవు. చైల్డ్హుడ్ నుండి మీరు హారర్ మూవీస్ చూడలేదు, కానీ ఈ మూవీ కోసం అన్ని హారర్ మూవీస్ కవర్ చేయాల్సి వచ్చింది. देखा हूँ, लेकिन चाइल्डहुड में मैं हॉरर मूवीज नहीं देखा, मैं फील किया हूँ कुछ चीजें। मेरे घर के पास एक दरगाह है हुसैन बादशाह करके, वो हमारा फैमिली का एक दरगाह है। उसका एक ट्रस्ट के ऊपर ये मूवी करने के लिए वहां पर एक साहब करके रहते हैं, जो भूत वगैरह लगे रहता है ना, उनके जो भूत छुड़ाते हैं, उनका एक पावर लेके मैं ये मूवी का स्टोरी पूरा कंप्लीट करके शूटिंग भी स्टार्ट किए हम। तो एक दिन क्या हुआ सर बताए, उस दिन कैमरा ऑफ हुआ करके, एक्चुअली स्टोरी इज नॉट लाइक दैट, उनको उतना पता है, उसके पीछे और एक हुआ था। मुझे पता था जो मुझे ये इनका जो ట్రై చేయొచ్చుగా క్యూట్ గా. नो తెలుగు వన్ వర్డ్ కూడా రాదా మీకు? ట్రై చేయండి. ట్రై ఏం జరిగింది? मतलब बोलते बोलते कुछ वर्ड चेंज हो गया तो वो अलग हो जाता నో है। ప్రాబ్లం, ఐ విల్ కన్వే. रेस्पेक्ट का वो मुझे पता नहीं चलता, रा रा ये ना ఓకే, సింగులర్ గా మాట్లాడాలి. हाँ, పర్లేదు वो చెప్పండి. गलत हो जाएगा, నో इसलिए ప్రాబ్లం प्लीज చెప్పండి, సో దట్ తెలుగు ఆడియన్స్ में కనెక్ట్ అవుతారు కదా, ట్రై చేయండి. एक्चुअली ये कंप्लीट करता हूँ, नेक्स्ट ट्राई करता हूँ, ठीक है। एक्चुअली ये स्टोरी जो चल रहा था हमारा, जो जिन पोर्शंस हम शूट कर रहे थे, मैं ऑलरेडी जो कैरेक्टर जो मैं आपको साहिब करके बोला, वो कैरेक्टर सर प्ले कर रहे हैं इस मूवी में, उन्हीं का कैरेक्टर कर रहे हैं ओपनली आई एम टेलिंग। तो मैं उनको फोन किया, सर आज मैं जिन पोर्शन शूट कर रहा हूँ, ठीक है, उन्होंने बोले थे ऐसा करते वक्त मुझे कॉल करो करके, ठीक है। कॉल किए थे, मैं और मेरा एक को डायरेक्टर है वरुण करके, वो आज नहीं आ पाया थोड़ा प्रॉब्लम की वजह से। वो और मैं हम प्लान कर रहे थे कैसा करना क्या करना, सर डायरेक्टर सीट पर थे, उनका प्लानिंग्स चल रहे थे, हमें डायलॉग्स वगैरह सब कर, वो ऑटोमेटिक कैमरा ऑफ हो गया। कैमरा ऑफ हो गया तो हुआ होगा, लेके अभी हम नया, हमारे पास 1 डे शेड्यूल, उस दिन किसी भी हालत में हमको कंप्लीट करना ही है। उस दिन नहीं किया तो भी बजट ज्यादा होगा, अभी वो डेट्स नहीं मिलेगा, कॉलेज में एग्जाम्स है, ये वो बहुत प्रॉब्लम्स थे। तो हम सोच रहे थे क्या हुआ, हम एक थोड़ी देर ब्रेक के लिए ऐसा बाहर गए। बाद में थोड़ी देर में उनका फोन आ गया मेरे को। फोन आने के बाद क्या तो प्रॉब्लम हुआ है क्या करके पूछे, हाँ हुआ है करके बोला। ओके 10 मिनट्स करके बोले 10 मिनट ठहरो हो जाएगा सब सॉल्व।
तो वहां से वो बैठ के जो मैं अभी बोल रहा हूँ आपको सच नहीं लगेगा, मैं भी सच नहीं माना था। जब मैं देखा, जब मैं फील किया, व्हेन यू फील एक्चुअली यू विल डेफिनेटली ट्रस्ट, तुम ट्रस्ट करना चालू कर दोगे। तो उन्होंने बोले 10 मिनट्स, उतना होते ऑटोमेटिक कैमरा स्टार्ट हो गया। दूसरा कैमरा मंगाना तो हमने 3 to 4 आवर्स लगेगा, उस लोकेशन में नया कैमरा आना है तो इस टाइम में ये जो प्रोसीजर हुआ, मेरा को डायरेक्टर बैठे थे, हम जो पैसा बैठे थे, उनका फोन आना, इट्स नॉट क्या बोलते हैं ऐसा, ये नहीं है, कोइंसिडेंस नहीं है, उनको पता चला है वहां पर बैठ के कर रहे थे। क्योंकि जिन के साथ ये जिन तुम 10 से 20 बार रात में अकेले में कभी ट्राई करके देखो, इट्स नॉट नहीं, आपको कुछ प्रॉब्लम नहीं होगा, तुमको कुछ तो फील होगा। एक 10 से 20 बार जिनका नाम लो, यू विल फील इट డెఫినెట్లీ అవుతుంది, ట్రై చేసి अगर आप चाहे तो मैं यहीं पे फील करा నాకొద్దు, నాకు దయ్యాలంటే मुझे 10 मिनट टाइम दे दो, यहाँ पूरा माहौल चेंज करके दिखा दूंगा। నో అయ్యో సార్, నాకు ఎందుకు సార్, నేను హ్యాపీగా ఇంటర్వ్యూస్ చేసుకుంటాను, లైఫ్ చూసుకుంటాను, అయ్యో వెరీ నైస్। बट इट्स रियल है मैडम, क्योंकि मैं बिलीव करने के लिए मुझे भी बहुत टाइम लग गया। मैं 2-3 महीना उसके बार बार वो रिपीटेडली मैं चेक कर रहा था, नहीं ऐसा नहीं होता। तुम बोले ना थोड़ी देर पहले कुछ खुशबू आती है, स्मेल, इज इट निजमेना? हाँ आप बोले तो अभी करवा के दिखा दूंगा मैं। नो तुम बैठे जगह मैं उठा दूंगा मैं इसमें। ओके एक्चुअली जिन ओके खुशबू చెప్పండి। हाँ, तो ये चीज जब वो मेरे साथ रियलिटी में हुआ तो मैं ट्रस्ट नहीं किया। मैं कहीं हाथ लगाया होगा, वहाँ का अत्तर का स्मेल लगा होगा, ऐसा मुझे ट्रस्ट नहीं आता, उतना जल्दी मैं बिलीव नहीं किया। थोड़े देखने के बाद, कुछ चीजें देखने के बाद, वो हम तुमको दिखा नहीं सकते कुछ चीजें। ही इज वेरी क्लोज टू मी, दैट्स व्हाई ही शोड मी सम क्या बोलते हैं सिम्टम्स ऑफ द जिन यहाँ पर है नहीं है। అవునా? हाँ, वो कुछ चीजें हम आंखों से देख नहीं सकते, देखें तो हम बचेंगे नहीं, ठीक है, उसका फील कर सकते हैं तुमको पता चलेगा। तो ये चीज जब मुझे फील होने स्टार्ट हुई, तब मैं फिल्म का स्टोरी बिल्ड करना स्टार्ट किया। ओके इट्स ये वही बोला ना, 85% रियलिटी है, अभी 15% जो है मूवी करके बोले तो हम उसका एक थ्रेड रहता है, ऐसा ही स्टार्ट होना, ऐसा ही एंडिंग होना, उसमें इतना ट्विस्ट रहना, ऐसा उसके लिए 15% हम एक्स्ट्रा। సో ఇప్పటికి జిన్ మీతో టచ్ లో ఉందా? टच हम किए नहीं, టచ్ యాజ్ ఇన్ మీతో వచ్చి కभी कभी बात करना, फील మీరు करना? డైరెక్ట్ గా అడగాలి, మాట్లాడరా। मुझे 10 मिनट्स दे दो मैडम, तुमको यहीं पे फील करा दूंगा। వద్దయ్యా స్వామి, నాకు ఏ దయ్యం వద్దు, ఏ జిన్ వద్దు, ఏమొద్దు. బట్ యా దేర్ ఇస్ దిస్ అంటే లైక్ మాట్లాడుతుంటారు చిన్న ఉన్నప్పటి నుండికి, జిన్ అన్ని దయ్యాలలో జిన్ చాలా స్పెషల్ దయ్యం. Yes. జిన్ ఎక్కడున్నా ఒక దాని బాడీ నుండి ఒక పరిమళం, ఒక సువాసన వస్తూ ఉంటుంది అని చెప్పేసి, అండ్ జిన్ అనే దయ్యం వరాలు ఇస్తూ ఉంటుంది అని చెప్పి చిన్న ఉన్నప్పుడు స్టోరీస్ వింటూ ఉంటాము. సో ఈయన కూడా అదే చెప్తున్నారు, జిన్ వచ్చినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది, ఆయన ఫీల్ అయ్యారు అని చెప్పేసి. సో और भी कुछ चीजें हैं, अभी बता दिया तो फिल्म में देखने के लिए कुछ भी नहीं। నో ఇవన్నీ ఎలిమెంట్స్ మీరు అన్నట్టు థియేటర్లో December 19th తప్పకుండా చూస్తాము. అండ్ అలాగే సార్, మీకు టాలీవుడ్లో అంటే మీరు డైరెక్టర్ అవుదాము అని అనుకున్నప్పటి నుంచి టాలీవుడ్లో మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి సార్. యా, సో ఏం నచ్చుతుంది పూరి సార్లో మీకు? ఏ మూవీ నచ్చుతుంది? బిజినెస్ ఓకే. అంటే నాకు డైరెక్టర్ అవుదామని ప్లాన్ వచ్చింది సార్ మూవీ చూసిన తర్వాత. బిజినెస్ మ్యానా? బిజినెస్ మ్యాన్. వాళ్ళు సార్ పెట్టే షార్ట్స్, మేకింగ్, మ్యూజిక్, స్టోరీ లైన్స్ అంటే ఒక 100 times చూసుంటాను నేను. వాళ్ళకి అంటే చేద్దాం, ఒక స్క్రిప్ట్ చేద్దాం. ఫస్ట్ మేము ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఆల్రెడీ ఒక షూట్ అయ్యింది, అది అయ్యి ఆపయింది. తర్వాత సింబా వచ్చారు, వచ్చి లేదు సార్ ఇది ఒక స్క్రిప్ట్ ఉంది, ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి మీరు వినండి అన్నాడు. సీరియస్లీ నేను ఫోన్ అని ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఫుల్ స్క్రిప్ట్ అయ్యే వరకు ఆ రోజు రియల్గా నాకు ఫీల్ అయ్యింది. ఆ రోజే నేను శివకు ప్రామిస్ ఇచ్చాను, ఇచ్చేద్దాం సినిమా, ఏమైనా పర్వాలేదు, ఈ స్టోరీ మేము చేద్దాం, నేను చేపిస్తానని. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ సార్ నుంచి కాల్ వచ్చింది. నైట్ అయినా వచ్చి స్టోరీ చెప్పాడు, నెక్స్ట్ డే సార్ ఫోన్ చేశారు, ఆ రోజే వెళ్ళి స్టోరీ చెప్పాము, నెక్స్ట్ డే కన్ఫర్మ్ అయిపోయింది. స్టోరీ స్టార్ట్ చేసాము, మూవీ రెడీ అయిపోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. సార్కి ఆ రోజు వచ్చి మేము స్టోరీ చెప్పేటప్పుడు సార్కి
అడిగారు, అన్నీ విన్నారు, స్టోరీ అన్నీ వినేసి సార్ ఇది ఎందుకు అవుతుందా ఇది అలా వెళ్ళన్నారు. లేదు సార్ ఇది అవుతుంది, నా మీద నమ్మకం పెట్టండి సార్ అవుతుందన్న. ఓకే డన్ చేద్దామని అప్పుడు స్టార్ట్ అయింది స్టోరీ. అన్ని ఆర్టిస్టులు, అమిత్ సార్ అయినా ఇంకా కొంచెం బాలరాజు వాడి సారు, ప్రకాష్ తుమ్మినాడు సార్, అన్నీ ఆన్ స్పాట్లో అన్నీ పట్ట స్టార్ట్ అయ్యి ఇమీడియట్లీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మాది అంత టైం తీసుకోలేదు. ఎంత ఫాస్ట్గా అయ్యిందో అంత లేట్ కూడా అయ్యింది. ఎంత ఫాస్ట్గా షూటింగ్ చేసామో, ఎంత ఫాస్ట్గా చేసామో అంతే లేట్ కూడా అయింది. ఆల్రెడీ 3 years పైన అయింది మాకు. అంతే ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ప్రొడ్యూసర్ కానీ నాకు కానీ వాళ్ళకి కానీ. అంటే ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. మా వర్క్ మేము కరెక్ట్గానే చేస్తూ ఉంటాం. మీరు నంబరు కరెక్ట్గా ఒక 5 to 6 ఆడిస్ పోయినాయి మూవీ. అది నాకు తెలుసు, నాకు ఒకటికే తెలుసు, ప్రొడ్యూసర్ గారికి తెలుసు. ఒక 5 to 10 ఆడిస్ పోయినాయి. అన్నీ రెండర్ పెట్టుకుని స్టార్ట్ పెట్టుకుని అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకటి స్టార్ట్ అవ్వుకుని ఇప్పుడు రిలీజ్కి వచ్చి నిల్చుంది. అమ్మయ్య ఫైనల్గా రిలీజ్ అయిపోవాలని అయితే కోరుకుంటున్నాను. ఎలాగైనా రిలీజ్ అయ్యి అందరూ చూసి బాగుందంటే చాలు. యా, సో డైరెక్టర్ గారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను, టీం అందరి కోరిక కూడా. సో మీకు టాలీవుడ్లో బెస్ట్, మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? టాలీవుడ్లో మీకు బాగా నచ్చే? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్. సో సార్లో ఏం నచ్చుతుంది, ఏ మూవీస్ నచ్చుతాయి మీకు? అంటే ఆయనలో ఏం నచ్చుతుంది అనడానికి ఏముంది అసలు, ఆయనే ఒక దేవుళ్ళ అనిపిస్తాయి. వాళ్ళు చూస్తే అది ఒక బ్లెస్సింగ్ లాగా, ఎగ్జాక్ట్లీ, వేరే మాట లేవాలి. సో అమిత్ గారు, మీరు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎన్ని ఇయర్స్గా మీ జర్నీ అండ్ ఎలా అయ్యారు మీరు యాక్టర్? ఎవరు మీ ఇన్స్పిరేషన్? నా జర్నీ 20 years అయిపోతుంది ఇండస్ట్రీలో. రైట్ ఫ్రమ్ కాలేజ్ ఐ యూస్ టు బీ ఇన్ స్టేజ్ కల్చరల్ యాక్టివిటీస్. సో అప్పుడే అది కంటిన్యూ అయింది. యాక్టింగ్ గురించి ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయాలి, మిర్రర్ దొరికితే చాలు, ఓకే, ఐ విల్ డూ సమ్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, అమితాబ్ బచ్చన్ ఆర్ ఐ విల్ డూ సమ్ చిరంజీవి సార్ డాన్స్. రైట్ ఫ్రమ్ లైక్ చైల్డ్హుడ్ డేస్, చిన్నప్పటి నుంచి చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. గరన మొగుడు, ముఠా మేస్త్రి అన్నీ పడో చూసేవాళ్ళ, కరెక్ట్ అలా పడో వాచ్డ్ ఇట్. సో something I'll do in front of the mirror. That was like interest from right from childhood. అప్పుడే కంటిన్యూ అయింది. 20 years అయింది ఇండస్ట్రీలో. ఓకే, నైస్. అండ్ మీ క్యారెక్టర్ ఇందులో చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అర్థమైంది. అండ్ మేము ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ అవ్వబోతున్నాం ఈ మూవీ చూస్తే కనుక? డెఫినెట్లీ స్టోరీ ఈజ్ రిటర్న్ అండ్ డైరెక్షన్ ఈజ్ డన్ ఇట్. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. స్పాట్లో దే బోత్ యూస్ టు ఫైట్. ఇప్పుడు వస్తా లేదు, నాట్ లైక్ దిస్, నాట్ లైక్ దట్. దట్ స్ట్రగుల్ ఫైటింగ్ వాస్ దేర్. బట్ ఫైనలీ one good output they used to give. Oh, okay. And it was a very good experience. Role was less like, I literally had to do my homework because it is far bigger, elder to my role actually. I mean the character I'm playing in that, the age is like, is not the age one I'm right now. So I have to literally go into that age and have that body language. Chala homework I had to do. ఇప్పుడు మీకు ఒక హీరోయిన్తో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, టాలీవుడ్లో కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక హీరోయిన్ని చూస్ చేసుకొని మీరు యాక్ట్ చేయాల్సి వస్తే ఏ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న హీరోయిన్తో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారు? తమన్నా. యూ లవ్ తమన్నా? ఓకే, కారణం అంటే ఏం నచ్చుతుంది తమన్నాలో మీకు? అంటే ఐ థింక్ కలర్ లేదు, వాట్ ఈస్ నాట్ దేర్ నాట్ టు లైక్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. She's cute, beautiful. आज की रात. మీరు తమన్నాని కలిస్తే, మీట్ చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ వాట్ విల్ డూ వెన్ యూ మీట్ తమన్నా? మీట్ చేస్తే it has to be not just a casual meet. We have to act together. Then only it's like, okay, I have met her. Okay. Tamanna, lot of movies I watched, like, now actually I used to like Jenny Lee a lot. Okay. She was my favorite, but now I think she's married and she's if not she's acting. married, you'll not like her. No. What is the problem with boys? If they're married, why? No, let me continue. She's not acting anymore.
ఓకే అలా She's not చెప్పండి. acting anymore. పెళ్ళయింది ఒకప్పుడు బాగుండేది ఎంత రొటీన్ క్వశ్చన్స్ అండి. No, that won't matter at all. Pentla won't matter at all. She's not acting anymore. She's not there on big screen. I think last she did a movie. వేద్ Huh? వేద్ రీసెంట్లీ Recently. One Junior. movie. Junior. But like she's not there on big screen. Otherwise, she was my very favorite. No, right from Bommali. క్రష్. Crush. Right from Bommali, and such cute and innocent acting. After that, it's like Tamanna, and she's still acting. Bahubali and so many other movies. I mean, she's really good. What is not to like in her? ఓకే తమన్నా గారు, మీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఎప్పుడన్నా అమిత్ గారిని ప్లీజ్ కలిసి ఒక మంచి మూవీలో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను నిజంగా. సో మీరు టాలీవుడ్, మన తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తున్నారు. అండ్ మన టాలీవుడ్ లో మీకు క్రష్ అంటే ఎవరు హీరోయిన్స్ లో? నాకు ఆల్వేస్ నాకు చిన్నప్పటి లిస్ట్ నుంచి రెడీ, ఇక్కడ మాట్లాడేటప్పుడు లిస్ట్ రెడీ అయింది కదా List ready అయింది. అనుష్క శెట్టి ఎట్ ప్రెసెంట్. ఇప్పటికి నా చిన్నప్పుడు క్రష్ ఏంటంటే సౌందర్య గారు. ఓకే. చిన్నప్పుడు మా అమ్మకి ఏ మూవీస్ చూశాను, కన్నడలో కూడా చేసేవాళ్ళు సౌందర్య గారు. సో అప్పుడు చూశాను సౌందర్యని పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మకి చిన్నప్పుడే. సో ఇప్పటి వరకు వాళ్ళని చూస్తే ఒక డివైన్ బ్యూటీ. సో ఇప్పుడు కొంతమంది హీరోయిన్ చూస్తే షీఈ్ హాట్, షీ సిజ్లింగ్ అంటారు కదా, అట్లా కాదు. తను ఒక డివైన్ బ్యూటీ. తను చూస్తూనే ఉండిపోవచ్చు, అమ్మలాగా ఉండాలి. సో సౌందర్య గారు నెక్స్ట్ అనుష్క గారు. సో అనుష్క గారు అంటే ఇప్పుడు కూడా పిచ్చే. ఒకవేళ అనుష్క గారిని కలిస్తే అనుకోకుండా ఏం చేస్తారు? లేదు, అలా మెస్మరైజింగ్ గా చూసి నిలబడిపోతాం డైరెక్ట్ గా చూసి. మాక్సిమం అంటే మ్యామ్ ఒక ఫోటో. ఓకే. సో మీకు మీ ఫేవరెట్ ఆల్ టైమ్ హీరోయిన్ క్రష్ ఎవరు? क्रश किसी पे नहीं है मैडम. एक्चुअली अनुष्का शेट्टी मैडम का एक्टिंग मुझे बहुत पसंद आता है. ओके. और उनका एक्टिंग क्वालिटी लगता है. क्रश बोले तो ऐसा क्रश वगैरह ऐसा कुछ हुआ नहीं, लेकिन उनको वो देखे तो हमको पसंद है. ఒక బ్యూటీని చూస్తే వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని ఫీల్ అయ్యే హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్ లో? రీసెంట్ టైమ్స్ లో మై వైఫ్. ఓకే. వావ్, సేఫ్ ఆన్సర్ ఇది సేఫ్ ఆన్సర్. ఇప్పుడు తెలుసా ఎందుకు ఫేవరెట్ క్రష్ ఏం లేదు అని చెప్పారు కదా. దిస్ ఈస్ ద రీజన్ హీ ఇస్ హైడింగ్. ఇంటికి వెళ్తే చీపిరి కట్టిలో రిటర్న్ చేసి కొడతారు అందుకే. యాక్చువల్లీ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఐ విల్ టెల్ యూ, కరీనా కపూర్. ఓ కరీనా కపూర్ ఖాన్. फ्रॉम चाइल्डहुड शी इज मुझे अच्छी लगती है देखने. సో సేఫ్ ఆన్సర్ ఇచ్చారు మీరు అలా, ఎందుకంటే ఇంటికి వెళ్ళి వైఫ్ కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. పెళ్ళైన వాళ్ళంతా ఇంతే సార్, పాపం వైఫ్ కి భయపడి బయటికి ఆన్సర్స్ చెప్పుకోరు కదా. అలానే नहीं डर के नहीं बोल रहा, एक्चुअली शी इज वेरी ब्यूटीफुल. అది ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్, ముందు बिफोर मैरिज आज के जमाने में कौन ये है मैडम. देखते हैं ऐसा फिरते रहते हैं, अच्छा लगे तो अच्छी है, क्यूट. बदल गया सर जमाना, बहुत बदल गया. हाँ जमाना तो बदल गया है मैडम, लेकिन ऐसा कोई ऐसे इसमें नहीं थे हम एक्चुअली. he knows everything. he is very very best friend of mine. and I am also very best of him. हर इंटरव्यू में मेरा नाम लेता है. మాట్లాడుకున్నారా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, అరే నువ్వు నన్ను పోగొట్టరా నేను నిన్ను పోగొట్టరా? అంటే అలా కాదు, మనం ఇద్దరు చేసే తీట పనులు మనకు మాత్రమే తెలుసు. ఓకే. వాడి చుట్టూ నా చేతులు ఉంటుంది, నా చుట్టూ వాడి చేతులు ఉంటుంది. ఇది మాట. సో మన ఫ్రెండ్స్ ఉంటే కొద్దిగా అట్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాపీనెస్ గోల్డ్ అంత ఉంటుంది. అండ్ మీరు ఒక హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు ఫ్రమ్ టాలీవుడ్? నయనతార. నయనతార గారు హీరోగా ఎప్పుడు మారారు? నేను అడిగింది హీరో గురించి కదా. సారీ ఓ అంటే ఈయన ప్రిపేర్ అయిపోయాడు, నెక్స్ట్ నేను హీరోయిన్ గురించి అడుగుతుంది, నేను నయనతార గురించి మాట్లాడాలి. అలా ఏం లేదు. సరే, నయనతార గారిని అయితే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. హీరోగా ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు నయనతార గారి పక్కన? అల్లు అర్జున్ సార్. ఓ ఈ కాంబినేషన్ బాగుంటుందేమో. అల్లు అర్జున్ గారు నయనతార గారు బాగుంటుందా కాంబినేషన్? లేదు, హీరోగా అయితే అల్లు అర్జున్ సార్, హీరోయిన్గా అయితే నయనతార. సపరేట్ సినిమాలు. సో అల్లు అర్జున్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? పుష్ప. ఓకే. పుష్ప 1 బి చూశాను. పుష్ప వాళ్ళ సార్ స్టైల్ చాలా ఇష్టం నాకు. వాళ్ళ స్క్రీన్లో వస్తే అది నేను చూసేదే ఆయన కోసం. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అండ్ మీరు ఒక హీరోయిన్ కానీ నేను వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తే బాగుండు అని ఫీల్ అయిన హీరోస్ అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని
ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు వాళ్ళకి ఇస్తామని ఛాన్స్. బాగుంది మీ ఆలోచన. నిజం. కొత్త కొత్త టాలెంట్ వస్తుంది. అవును. సో ఒక హీరోయిన్ తో డేట్కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తారు? అట్లేం లేదు, క్రష్ అంటే సమంత గారు. ఓకే, రీసెంట్ గా సమంత గారికి మ్యారేజ్ అయింది. అవును తెలుసు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పరా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సమంత గారు. ఎంత బాధగా ఉంటుందో క్రష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలంటే. సో జిన్ అనే మూవీ మేము థియేటర్లో చూడడానికి వస్తే ఏం ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తాం? మ్యామ్ ఒక ఆడియన్స్కి, ఒక ఆడియన్స్ వచ్చి టికెట్ తీసుకుంటే ఈ మూవీ చూసినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం? కొత్త స్టోరీ ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ అ మేకింగ్, యాజ్ అ స్టోరీ, యాజ్ అ మ్యూజిక్. మీరు ఎంత డబ్బు ఇచ్చి మీరు టికెట్ తీసుకుంటారో అది మీకు వేస్ట్ అవ్వదు. అదొక గ్యారంటీ నేను ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు మేడం, మీరు అలాగుంది ఇలాగుంది అని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ వచ్చిన తర్వాత అది ఎక్స్పెక్టేషన్ మేము చెప్పింది వేరు, ఫిలం వేరే ఉంటే ఇది అవుతుంది. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ తీసుకుని వస్తారో ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటుంది. ఓకే, ఇట్స్ హ్యాపీ. 2 hours ఉంది, ఆరాంగా కూర్చొని చూడొచ్చు. సో సరికొత్తగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక డిఫరెంట్ స్టోరీని చూడాలి, ఒక హారర్ థ్రిల్లర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఈ December 19th థియేటర్లో రిలీజ్ కాబోతుంది జిన్. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ. అండ్ మీ సినిమా నిజంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అనుకున్న క్రషులతో కానీ హీరోలతో కానీ మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం హీరోయిన్ని కూడా మీరు స్క్రిప్ట్లో రాయాలని కోరుకుంటున్నాను. 100%. లవ్లీ మీటింగ్ యూ ఆల్. Same. థ్యాంక్ యూ.